కవిత వివాదానికి గులాబీ బాస్ కేసీఆర్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు? కేటీఆర్ అమెరికా నుంచి రాగానే కేసీఆర్ సెట్ చేస్తారా? అన్నా చెల్లెల మధ్య గొడవను ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎప్పుడు కోపం వచ్చినా, ఎవరి మీద కోపం వచ్చినా ఆ రోజుతోనే వారితో బంధం తెగిపోతుంది. గతంలో మాజీ ఎంపీలు ఆలె నరేంద్ర, విజయశాంతి, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నేతలు ఎంతో మందిని స్పాట్లోనే సస్పెండ్ చేశారు. కానీ సొంత పార్టీలోనే ఉన్న కవిత వ్యాఖ్యలపై మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ముఖ్యంగా అధినేత కేసీఆర్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కారణం, కవిత ఇండైరెక్ట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నే టార్గెట్ చేశారు. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన కవిత కేటీఆర్ టార్గెట్ గా పలు కామెంట్లు చేశారు. కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ ఎందుకు నిరసన కార్యక్రమాలు చేయలేదని ప్రశ్నించారు. కేవలం ట్విట్టర్ లో మెసేజ్లు పెట్టి వదిలేస్తే సరిపోతుందా అని నిలదీశారు. తన నేత కేసీఆర్ మాత్రమేనని, ఆయన నాయకత్వంలో తాను పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తారని చెప్పిన కవిత ఇంకెవ్వరి నాయకత్వాన్ని కూడా ఒప్పుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. కేటీఆర్ కవిత మధ్య వివాదం కవిత లేఖ లీక్ అయినప్పటి నుంచి కొనసాగుతోంది. కవిత లేఖ లీక్ అయిన తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత కేసీఆర్ దేవుడు అని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా మాట్లాడిన కేటీఆర్ పార్టీలో కొంతమంది కోవట్లు ఉన్నారంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ చేసిన కోవట్ల కామెంట్లపై తీవ్ర స్థాయిలో స్పందించారు కవిత. ఆ కోవట్టులు ఎవరో చెప్పాలని, తన లేఖని బయటపెట్టిన వాళ్ల పేర్లు కూడా వెల్లడించాలని పట్టుబట్టారు. ఇలా ఇద్దరి మధ్యలో ఫ్యాన్స్ కూడా ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూనే ఉన్నారు. అన్నా చెల్లెళ్లు డైరెక్ట్ గా తిట్టుకోకపోయినప్పటికీ పరోక్షంగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే ఇద్దరిని కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. అది జరిగే అవకాశం లేకపోతే కేటీఆర్ తో మాట్లాడి కవితకు నచ్చజెప్పడం లాంటివి చేస్తారని అంటున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నించారని, పొత్తు పెట్టుకోవాలని చూశారని కవిత బాంబు పేల్చారు. దీనిపై ఇప్పుడు బీఆర్ఎస్ సమాధానం చెప్పలేకపోతోంది. స్వయంగా కేసీఆర్ కూతురే పార్టీ విలీనం వ్యాఖ్యలు చేయడంతో వాస్తవం ఉండవచ్చనే చర్చ నడుస్తోంది. కవిత కామెంట్లతో పార్టీకి డ్యామేజ్ అయ్యిందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. కవిత లేఖ వచ్చిన తర్వాత కొందరు నేతలను పంపించి ఆమెతో చర్చలు జరిపించారు. స్వయంగా కేసీఆర్ వాళ్ళని పంపించారు కాబట్టి ఇక ఈ వివాదం సమసిపోతుందని అనుకున్నారు. బీజేపీతో పొత్తు వ్యవహారంపై వివాదాస్పద కామెంట్లు చేయడంతో కవితతో కేసీఆర్ మాట్లాడే ఆలోచన చెయ్యరని పార్టీ నేతలు చెబుతున్నారు. కేటీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు సైలెన్స్ మెయింటైన్ చేస్తారని నేతలు భావిస్తున్నారు. పార్టీ నేతలు కూడా ఎవ్వరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చారు. దీనికి కేసీఆర్ మాత్రమే చెక్ పెడతారని, కొన్ని రోజులు వేచి చూడాలని సూచిస్తున్నారు.